చెప్తానండి. మీకు గుర్తుందా? మీకు అమరావతి ఎప్పుడైతే 3 ముక్కలు చేసి రాజధాని కాదు, అమరావతి కాదు, నేను ఇక్కడ పెడతాను, 3 రాజధానులు చేస్తాననేటప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక బస్సు యాత్ర చేసి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు అడ్డుకున్న పరిస్థితి లేదా? ఆ రోజు ఈరోజు మేమే అడ్డుకోం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పలానా చోటకి వెళ్ళి నేను చూసి వస్తానని చెప్పమనండి, మేమే తీసుకెళ్తాం. ఇదిగో నేను అంతవరకు ఎందుకు ఈ 17 మెడికల్ కాలేజీలు రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రతి ఒక్క దగ్గరికి నేను తీసుకెళ్తా విత్ ఎస్కాట్, విత్ పోలీస్ ప్రొటెక్షన్. ఆయన కావాలనుకుంటాడు కాబట్టి విత్ పోలీస్ ప్రొటెక్షన్తో, విత్ ఎస్కాట్తో దా బాబు నేను తీసుకెళ్తా. ఆహా అంటావో, ఓహో అంటావో, తల బాదుకుంటావో చూద్దాం ఒకసారి. అంతే తప్పించి ఇంట్లో కూర్చొని బురద జల్లేస్తాను, మళ్ళీ ఫ్లైట్ ఎక్కేస్తాను, బెంగళూరు వెళ్ళిపోతానంటే కనుక అవదబ్బా. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయం. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాలి అందరూ కూడా. డెఫినెట్గా తీసుకోవాలండి. మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు సోషల్ మీడియా అన్నది యాక్చువల్గా ఎంత టెక్నాలజీ బేసెస్ చేసుకున్న సోషల్ మీడియా అనేది ఎంత పాజిటివ్ వేలో ఉపయోగించుకోవాల్సింది పోయి ఈరోజు నెగిటివ్ వేలో ఉపయోగించుకోవడం ఒక ఎత్తు అయితే, మహిళల్ని కూడా వ్యక్తిత్వ హననం చేయడం దగ్గర నుంచి ఫేక్ న్యూస్లు విపరీతంగా ట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈరోజు డీప్ ఫేక్ ద్వారా ఇప్పుడు మీరు మాట్లాడకుండానే మీరు మాట్లాడినట్టుగా మీ వాయిస్ రికార్డ్తో మీ ఫోటో పెట్టి మీ వీడియో పెట్టేసే పరిస్థితి వస్తుంది. అది జనాలు కూడా అది నిజమా కాదా నమ్మే లోపు చాలా దాన్ని స్ప్రెడ్ చేసి ఇది నిజం అని చెప్పి నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రీసెంట్గానే మీ అందరికీ తెలుసు, సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కూడా ఇలాగే చేస్తే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి మేము దాని మీద కేసు ఫైల్ చేసుకుని దాని మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధపడడం కూడా మీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా ఇలాంటి వాటి గురించి అరికట్టడానికి ఈరోజు మంత్రుల తాలూకా సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో దీని మీద ఒక యాక్ట్ తీసుకురావడానికి కూడా మా ప్రయత్నం కాదు, మేము రెడీగా ఉన్నాం. అంతేకాకుండా మీ అందరికీ కూడా ఒకటి తెలియజేయాలి, చాలామందికి బాగా ప్యాషన్ ఏంటంటే అకౌంట్ ఏమో ఇక్కడ అకౌంట్లు ఇక్కడ ఫేస్బుక్లో ఉంటారు, కానీ అకౌంట్ హోల్డర్ ఎక్కడ ఉంటాడంటే ఎక్కడ ఏ యూఎస్లోనో లేకపోతే ఎక్కడి నుంచో ఉండి ఫేక్ ఐడీస్తో మాట్లాడే పరిస్థితి. వాళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళకే అని తెలివితేటలు ఉంటే చదువుకొని ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసిన టెక్నికల్ పర్సన్స్కి ఇంకేం తెలివితేటలు ఉంటాయండి? ఈరోజు వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాటిని కూడా మేము ఐడెంటిఫై చేసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దానికి తగ్గ టెక్నికల్ సపోర్ట్ కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం నిజంగా మన మంచి పరిణామం కింద భావించాలి. సోషల్ మీడియా విషయం